అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చాలా సంతోషం, ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, వారి తనయుడు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన వచ్చేటప్పుడు వారు ఈ రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం వారు పడుతున్న తపన, వారు పడుతున్న ప్రయత్నాలు చూసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను। వారు వచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి మేలు జరగాలి, కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చినప్పుడు కూడా ఇంకా రాష్ట్రానికి సరిపడ్డ నిధుల కోసం కానీ, ప్రాజెక్టుల కోసం కానీ వాళ్ళు చేసే ప్రయత్నానికి మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి గౌరవపడుతున్నాం। అదే సమయంలో ఎన్డీఏ కూటమి సభ్యుడికి కూడా ఆనందం పడుతున్నాం। నిన్న 2 రోజుల పర్యటనలో లోకేష్ గారు పర్యటన చూస్తున్నప్పుడు వారు ఒక విధేయతతో, ఒక సుదీర్ఘం పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్న ముఖ్యమంత్రికి తనయుడిగా, అలాగే ఇంకో ముఖ్యమంత్రి మనవడుగా, అదే విదేశాల్లో ఒక ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిగా, ఒక డిసిప్లిన్తో, ఒక విజ్ఞానంతో వచ్చి ఈరోజు కేంద్ర మంత్రులు కలిసి వారు రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపుల్లో కానీ, అలాగే రావాల్సిన నిధులకు రావాల్సిన విషయాల్లో కానీ కృతజ్ఞత భావంతో పర్యటన చేసి వారిని అందరూ కలిసినప్పుడు వారు చూపించుకున్న చొరవ మరొకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను। ఈరోజు రాష్ట్రానికి ఏం కావాలో, రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించి వారికి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలో లోకేష్ గారు ముఖ్యమంత్రి గారితో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు, అలాగే బీజేపీ నాయకత్వంతో పాటు ఆ రాష్ట్ర నాయకత్వాన్ని కలుపుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రానికి మంచి మేలు చేసే విధంగా వారు చేస్తున్నారు। వారి కృషికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు కూడా మనం చూసాం, మొన్ననే పర్యటన చేసి వారు కూడా మనకి మంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారానికి వస్తూ అందరితో కూడా మాట్లాడి వారు కూడా వెళ్ళి మీడియా మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది। ఎందుకంటే గత పరిపాలన మనం చూసాం, గత పరిపాలనలో ఉన్న ఇబ్బందులను కూడా అధిగమించడానికి వారు ఈరోజు ముగ్గురు కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు। వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। అదే సమయంలో ఈరోజు ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ కూడా దాపరకం లేకుండా వారు పర్యటన వచ్చిన ప్రతి కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కానీ, ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, ఇతర శాఖల అధిపతిని కలిసినప్పుడు కానీ ఈ రాష్ట్రానికి ఏ అవసరమో, ఏ సందర్భంగా ఇక్కడికి వచ్చాం, ఢిల్లీ పర్యటనకు వచ్చాం చెప్పే సందర్భాలు చూస్తుంటే అభినందనీయం। గతంలో ఇప్పుడు కూడా అలాంటివన్నీ జరగలేదు। అలాంటి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రధాని కోరుకుంటే కనుక ఆ ప్రజలకి న్యాయం చేసి తీసుకెళ్తున్నారు। అలాగే ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాతో పాటు మా సభ్యులు కూడా అందరం కూడా సమిష్టిగా ఈరోజు ఒక టీం వర్క్ చేస్తున్నాం। మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక అభినందన తెలియజేశారు, ఎంపీ సమన్వయం కూడా బాగా పనిచేస్తున్నారని। అలాగే మిగతా మిత్రుల సహకారంతో కూడా మాకున్న అవకాశాలు, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారు వస్తుంటే పర్యటన చేస్తుంటే మాకు కూడా బాధ్యత పెరిగింది, వ్యక్తిగతంగా నాకు కూడా బాధ్యత పెరిగింది। ఎందుకంటే వారు ప్రతిసారి ఉంచిన నాలెడ్జ్ని, ఏదైతే రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశాలని ఈరోజు తీసుకురావడం అనేది చూస్తుంటే మాకు బాధ్యత పెరిగి మేము కూడా అవగాహన చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్, జై హింద్।